2 అంగీలు ఉంటే 1 అంగీ ఇవ్వమన్నాడు దేవుడు. నేను ఇది కూడా ఎత్తానంటే సగం కొట్టేసుకొని తిరగాల్సి వస్తుంది. అప్పుడు చినిగిపోయి సొక్క వేసుకొని తిరిగితే అందరు జనాలు ఏం చేస్తారు? నవ్వుతారు. ఏమొకటి లేదులే కానీ ఇంకా ఎదుటోలో పెడుతుంది. ఎందుకంటే అట్లాంటివి మనం చేయకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వెలితి కలగనివ్వకూడదు. నువ్వు ఈరోజు ఒకసారి చెక్ చేసుకో. నా భర్త సంపాదనకి నేను అసలు నా సపోర్ట్ ఎలాగుందని ఒకసారి వెనక్కి తిరిగి పరిశోధన చేసుకో. నా కష్టం ఏమన్నా ఉపయోగపడుతుందా? నా భర్తకి నా ప్రయాస ఏమన్నా ఉపయోగపడుతుందా? లేదంటే నా భర్త తీసుకొస్తున్న సంపాదన నేను ఏమన్నా జాగ్రత్త చేయగలుగుతున్నానా? వాటిని ఏమైనా నేను భద్రం చేయగలుగుతున్నానా అనేది నువ్వు తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. నువ్వు ఏది చెప్పినా ఎన్నన్నా చెప్పు, భర్త నీ మీద యజమానుడిగా దేవుడు ఉంచాడు. అతని మాటలో దేవుడు ఏముంచాడు? ఆశీర్వాదాన్ని కూడా ఉంచుతాడు. అతని ఆధిపత్యంలో ఏముంచుతాడు? ఆశీర్వాదాన్ని కూడా ఉంచుతాడు. అతని ఆధిపత్యంలో ఏముంచుతాడు? దేవుడు దీవెన ఉంచుతాడు. ఎందుకంటే దేవుడి నిర్మాణం కనుక అది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో భర్త ఆలోచనలు దాటిపోవటానికి కానీ, భర్త నిర్ణయాలను దాటిపోవటానికి కానీ, భర్త ఉద్దేశాలు దాటిపోవటానికి కానీ, భర్త డబ్బులు ఆగం చేయడానికి నువ్వు కారణము కాకూడదు. కాకుండా ఉండటానికి నువ్వేం చేయాలి? చూసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇంకా తర్వాత అక్కడ ఏముంది? ఏం చేస్తుందంట? భార్య ఏం చేస్తుందంట? ఈ గుణవంతురాలైన భార్య ఏం చేస్తుందంట? తన బ్రతుకు దినములన్నీ కూడా అంట ఏం చేస్తుంది? బ్రతుకు దినములు 1 నెల అని చెప్పాడా దేవుడు? 2 నెలలు అని చెప్పాడా? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అన్నాడా? కాదు. తను ఎంతకాలం బ్రతికి ఉంటుందో దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. బ్రతుకు దినములన్నీ కూడా తను ఏం చేస్తుందంట? మేలే చేసిద్దంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్ళటం అంటే ఇప్పటి వరకు భర్త లాభానికి వెళ్తూ కలగనివ్వదు భార్య అని చెప్పుకున్నాగా. ఇప్పుడు మనమేమై ఉన్నాం? క్రీస్తుకి భార్య అయి ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. నీ ప్రార్థన, నీ భక్తి, నీ విశ్వాస జీవితం, నీ ఉపవాస దినాలు, నీ రక్షణ, నువ్వు చేస్తుంది ఏది కూడా నిన్ను బట్టి సంఘానికి వెలితి కలగకూడదు. నిన్ను బట్టి ఏం కలగకూడదు? వెలితి. యేసయ్య కొన్ని మేలులు చేస్తా ఉన్నా నిన్ను బట్టి.